అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆషాఢ అమావాస్య ఎప్పుడు, పితృదేవతల ఆశీస్సుల కోసం ఆ రోజున ఏం చేయాలి, ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అమావాస్య తిథి నాడు పితృదేవతలను పూజించి వారికి తర్పణం చేస్తే వారి అనుగ్రహం లభిస్తుందని, ఇది ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుస్తుందని మత విశ్వాసాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆషాఢ మాసంలో అమావాస్య తిథి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. అమావాస్య తిథి పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి ఆచారం కూడా ఉంది. అమావాస్య తిథి నాడు పితృదేవతలను పూజించి వారి తర్పణ పిండం ప్రదానం చేసి పూజిస్తే వారి ఆశీస్సులతో ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని ఒక మత విశ్వాసం. ఈ ఏడాది ఆషాఢ మాసంలో అమావాస్య ఎప్పుడు వస్తుందో చూద్దాం. వైదిక క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలోని కృష్ణపక్షం అమావాస్య తిథి జూన్ 24 ఉదయం 6:59 గంటలకు ప్రారంభమై జూన్ 25 సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా జూన్ 25న ఆషాఢ అమావాస్యను జరుపుకోనున్నారు. సుఖ సంతోషాలు పెరగాలంటే పితృదేవతలు సంతోషంగా ఉండటం ముఖ్యం. కాబట్టి ఆషాఢ అమావాస్య రోజున ఆచారం ప్రకారం రావి చెట్టును పూజించడం ద్వారా పితృదేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ రోజున రావి చెట్టును పూజించి ఆవరణ దీపం వెలిగించాలి. ఈ పరిహారము కుటుంబంలో పితృదేవతల ఆశీర్వాదాలను తీసుకువస్తుందని, జీవితంలో ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు. పెండింగ్ పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.